వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో పాడ్లో వాల్యూమ్స్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాము అనేది చూస్తామన్నమాట. వాల్యూమ్స్ ఎందుకంటే స్టోరేజ్ కోసం. ఈ స్టోరేజ్ ఎందుకు యూజ్ చేస్తాం పాడ్స్లో అంటే, ఇప్పుడు ఒకవేళ మనకు ఒక కంటైనర్ ఒక పాడ్లో రన్ అవుతుంది అంటే ఆ కంటైనర్ ఎప్పుడైనా టర్మినేట్ అయినప్పుడు లేకపోతే రీస్టార్ట్ అయినప్పుడు ఆ కంటైనర్లో ఉండే ఫైల్ సిస్టమ్స్లో ఉండే ఫైల్స్ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి, లేకపోతే ఆ ఫైల్ సిస్టమ్స్లో చేంజెస్ అనేవి వస్తాయి. దీనికోసం ఏం చేస్తారంటే వాల్యూమ్స్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్స్ని పాడ్ కాన్ఫిగరేషన్లో ఇస్తామన్నమాట. అప్పుడు మనకు కంటైనర్ టెర్మినేట్ అయినా రీస్టార్ట్ అయినా మనకు వచ్చేసి ఆ ఫైల్ సిస్టమ్స్ కానీ ఫైల్స్ కానీ మనకు అలాగే ఉంటాయి. అందుకోసం మనం వాల్యూమ్స్ని యూజ్ చేస్తాం. ఈ పాడ్ కాన్ఫిగరేషన్లోనే మనం ఈ వాల్యూమ్స్ని కూడా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు పాడ్ కాన్ఫిగరేషన్ని డిఫైన్ చేద్దాం. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను మాస్టర్ నోడ్లో. ఇక్కడ నేను VI volume-pod.yml అనేటటువంటి నేమ్ ఇస్తున్నాను. మనకి దీని లోపల కంటెంట్ ఇస్తాము వాల్యూమ్స్కి సంబంధించింది. ఇక్కడ నేను mtdir అనేటటువంటి వాల్యూమ్ టైప్ని ఈ కాన్ఫిగరేషన్లో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు పాడ్ కాన్ఫిగరేషన్ కాబట్టి API వర్షన్ v1 కైండ్ పాడ్ మెటాడేటాలో నేమ్ ఇస్తున్నాను. రెడీస్ అనేటటువంటి డేటాబేస్ నేమ్ ఇస్తున్నాను. స్పెసిఫికేషన్ స్పెక్ సెక్షన్లో కంటైనర్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. అలాగే ఇమేజ్ వచ్చేసి రెడీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం వాల్యూమ్ మౌంట్స్ ఇస్తాము. దీంట్లో ఈ కంటైనర్లోనే ఇంకొక కంటైనర్ కూడా ఉంటుంది, అది మన అప్లికేషన్కి సంబంధించిన కంటైనర్. ఇక్కడైతే మనం ఓన్లీ వాల్యూమ్ని మాత్రమే చూస్తున్నాము. వాల్యూమ్ మౌంట్స్ ఇస్తాము, వాల్యూమ్స్ ఇస్తాము. ఈ వాల్యూమ్ మౌంట్స్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అన్నమాట వాల్యూమ్కి. వాల్యూమ్ నేమ్ వచ్చేసి వాల్యూమ్ మౌంట్ నేమ్ redis-storage అనేటటువంటి నేమ్ డైరెక్ట్గా మనం YAML స్క్రిప్ట్లోనే ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఎటువంటి నేమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బయట డైరెక్ట్గా ఎలా అయితే కంటైనర్ నేమ్ ఇస్తామో పాడ్ నేమ్ ఇస్తామో అలాగే వాల్యూమ్ నేమ్ ఇస్తాం. ఈ సేమ్ వాల్యూమ్ నేమ్ని తీసుకొని వాల్యూమ్స్లో ఇక్కడ కూడా ఒక నేమ్ని క్రియేట్ చేసి ఈ నేమ్ని ఇక్కడ ఇస్తాం. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు హైఫన్ అనేది వి కిందనే వస్తుంది, ఈ వీకి కిందనే వస్తుంది. ఈ వి వచ్చేసి ఈ కంటైనర్స్ అనే దాని కింద వస్తుంది. అంటే వాల్యూమ్స్ వేరే, వాల్యూమ్ మౌంట్స్ వేరే. వాల్యూమ్స్ మన స్పెసిఫికేషన్లో ఇస్తాము, కంటైనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఇస్తాము. వాల్యూమ్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఈ వాల్యూమ్ టైప్ వచ్చేసి కొన్ని టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. వాటిలో ఒకటి mtdir. ఈ mtdir టైప్లో ఈ నేము వాల్యూమ్ మౌంట్స్ నేమ్ సేమే ఉండాలి. ఈ మౌంట్ పాత్ కోసం నేను ఇక్కడ /data/redis అని ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ మనకు ఈ పాత్ అనేది ఈ రెడీస్ అనేటటువంటి ఈ ఇమేజ్లోనే ఉంటుంది. అందుకని ఇక్కడ /data/redis అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్ మౌంట్స్ నేమ్ ఏదైతే ఉందో అది వాల్యూమ్ నేమ్ రెండు ఒకేలాగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి రెండు మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. kubectl మనకు పాడ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎటువంటి నేమ్ స్పేస్ ఇవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్గా పాడ్స్ చూసేయచ్చు. మన పాడ్ వచ్చేసి రెడీస్ 1/1 రన్నింగ్లో ఉంది. 0 రీస్టార్ట్స్ 11 seconds ago స్టార్ట్ అయింది.
ఇక మనం ఇంకొక డూప్లికేట్ సెషన్ని తీసుకుంటాం. ఈ డూప్లికేట్ సెషన్ తీసుకొని ఇక్కడ ఉంచుతాను. లాగిన్ అయ్యి ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఇక్కడ మనం kubectl exec-it redis /bin/bash అనేటటువంటి కమాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ బిన్ బ్యాష్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇక్కడ డాలర్ ఉంది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ పోయి మనకు హ్యాష్ ప్రాంప్ట్ అనేది వస్తుంది. kubectl exec అంటే ఎగ్జిక్యూట్ చేయమని, ఈ రెడిస్ అనే కంటైనర్లోకి ఎగ్జిక్యూట్ కావడానికి ఈ కమాండ్ kubectl exec-it ఫ్లాగ్ అది రెడిస్ అని ఇస్తాము, కంటైనర్ నేమ్ ఆర్ పాడ్ నేమ్, /bin/bash అంటే మనకు ప్రాంప్ట్ అనేది మారడం కోసం ఇలా ఇస్తాం. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రాంప్ట్ మారిపోయింది, /dataలోకి వచ్చింది. ఇప్పుడు మనం /cd/data/redis అనే పాత్రలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ని ఎకో కమాండ్ తోటి ఇచ్చుకోవచ్చు. ఎకో hello text-file ఇది ఫైల్ నేమ్. text-file అనేది ఇందులో మనం కంటెంట్ వచ్చేసి హెలో అనేది ఎకో కమాండ్ తోటి ఇంజెక్ట్ చేస్తున్నాము. ఇలా చేసినప్పుడు మనకు ఈ హెలో అనేటటువంటిది ఈ టెక్స్ట్ ఫైల్లో మనకు ఉండాలి. ఎప్పుడు ఉండాలి అంటే ఇప్పుడు మన కంటైనర్లోకి లాగిన్ అయ్యి మనం ఏదైనా కిల్ చేసినప్పుడు ప్రాసెస్ ఐడిని అది కంటైనరు రీస్టార్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే రీబూట్ అవుతుంది. అప్పుడు మనకు ఈ హెలో అనేటటువంటి కంటెంట్ ఈ టెక్స్ట్ అనే ఫైల్ ఉందో లేదో చూసుకొని ఈ టెక్స్ట్ ఫైల్లో హెలో ఉందో లేదో చూసుకోవడానికి, ఇలా చెక్ చేసుకోవడానికి మాత్రమే. నేను ఇక్కడ కంటైనర్ కోసం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ మాస్టర్ సర్వర్ వర్కర్ నోడ్ 2 కూడా యాక్చువల్ మాస్టర్ సర్వర్ని స్టాప్ చేయము. ఒకసారి ఇక్కడ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు 2 సిస్టమ్స్ని స్టార్ట్ చేస్తాం. నార్మల్గా అయితే మనకు డేటా అనేది కంటైనర్లో కానీ స్టోర్ అయినట్లయితే మనకు డేటా అనేది దొరకదు. ఇక్కడ మనం వాల్యూమ్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ డేటా అనేది ఆ ఫైల్లో ఉంటుంది. మనకు ఆ పాత్రలోకి వెళ్ళి మళ్ళీ చూడాలి. ఇది మనకు ఇన్యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు న్యూ సెషన్ తీసుకుందాం. kubectl exec-it redis /bin/bash అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ ఇస్తే మనకు ఈ రెడిస్ అనే కంటైనర్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అయినాము. ఇప్పుడు పాత్ కూడా చేంజ్ చేద్దాం. పాత్లోకి వెళ్ళి డేటా రెడిస్ అని ఇక్కడ మనం ఏం ఫైల్ క్రియేట్ చేసామో ఎకో కమాండ్ తోటి ఆ ఫైల్ని చెక్ చేసుకున్నట్లయితే మనకు ఫైల్ అనేది ఉంది. క్యాట్ కమాండ్ తోటి ఫైల్ చూడొచ్చు, లేకపోతే ఏ కమాండ్తోనైనా ఫైల్ చూడొచ్చు. మనకు హెలో అనేటటువంటి కంటెంట్ కూడా ఇక్కడ ఉంది. మనం ఇలా వాల్యూమ్ మౌంట్స్ని మనకి ఏదైతే పాత్ ప్రొవైడ్ చేస్తారో ఆ పాత్లో ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పాడ్ని డిలీట్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం kubectl delete పాడ్ రెడిస్ అని ఇచ్చినామంటే పాడ్ డిలీట్ అయిపోతుంది. మీరు అంటే ఎంఎల్ స్క్రిప్ట్ కూడా డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేసుకోవచ్చు.